ముక్కుసూటితనం ఆమెకు ఆభరణం. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులు ఎవరైనా సూటిగా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి. రాజకీయాలలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆమె ఫైర్ బ్రాండ్. మ్యామ్, అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగిందంటారు? ఏ జన్మలో ఏం చేశానో ఈ జన్మలో భగవంతుడు ఆ నిర్ణయం తీసుకొని సామాన్యులకు అందుబాటు ఉంటూ వాళ్ళకి నువ్వు చేయాల్సిన సేవ ఇదే అని భావించి బహుశా నన్ను ఆ విధంగా తయారు చేశారు. మన లైఫ్ అంతా మీరు గమనిస్తే మ్యామ్, అసలు ఇప్పటి వరకు ఎంతమందిని మీరు చితక్కొట్టుంటారు? ఆ చేతి భయం ఉండాలి కాబట్టి, లేకపోతే చాలా అలుసుగా చూస్తారు. ఏముందని నోటికొచ్చిన మాట దుర్భాషలాడి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. ఇవాళ ఈ స్థాయికి రావునునే ఆమె నరుకుతుంది కొరుకుతుంది అనే భయం ఉంటేనే ఐఎమ్ ఏబుల్ టు, లేకపోతే ప్రతి చోట పార్లమెంట్ కూడా ఒక సందర్భంలో మీరు ట్రాక్టర్ వేసుకుని వెళ్ళారంట, నిజమేనా? అది వాస్తవం. ఎందుకంటే రైతు సమస్యలు అప్పుడప్పుడే మొదలు, ఆత్మహత్యలు ఇవి అవి అని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మాకు పార్లమెంట్ లో అవకాశం కలిగేది కాదు. ఇంకా నాకు విసుకొచ్చి నేను ఆ ట్రాక్టర్ వేసుకొని వెళ్ళినప్పుడు ఆ గేట్లు చేరి ఆ పోలీసులు దాన్ని అరెస్ట్ చేస్తారని బెదిరించినప్పుడు పార్లమెంట్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే మీరు దీన్ని ఎలా ఆశీర్వాదిస్తున్నారు? ఎలా అనిపిస్తోంది మీకు? అమ్మ, సంతోషంతో పాటు బాధ్యత పెరిగిందనే భయాందోళన కూడా ఉంది. ప్రజలు నమ్మకం సోనియమ్మకు మీరు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా విన్ అవుతున్నాం మనం అని అంత ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్ గా. అలానే ఖమ్మం పట్ల కూడా మీరు మొత్తం సీట్లన్నీ మనయే వస్తాయని 10కి 9 సీట్లు సాధించడం జరిగింది. మీరంత కాన్ఫిడెంట్ గా అప్పుడే ఎలా చెప్పగలిగారు? రోజు స్థానిక ప్రజలతో తిరుగుతూ ఉంటే ఆ ప్రజల్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి మనం గమనిస్తూ ఉంటాం. మహిళల ముందు వాళ్ళు ఇంకా ఫ్రీగా మాట్లాడతారు, వాళ్ళు మమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటారు. కాబట్టి రాజకీయాలు వాళ్ళు ఆడే గేమ్లు మేము గ్రహిస్తాం, కొన్ని చూసి చూడనట్టు మేము నటిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మీరు చూడాలనుకుంటున్నారన్నది మీ కోరిక అని విన్నాం. అంటే మనం అందరం చూడబోతున్నాం. మనం ఆయన ప్రధానమంత్రి అవుతారా అవ్వరా తర్వాత మాట. మాలో మా కోరికలు అవి. ఎందుకంటే ఆయన అంత స్ట్రెయిట్ ట్రాన్స్పరెంట్ వ్యక్తి. దేశం మంచి చేతుల్లోకి వస్తుందనేది